హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 224A వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాలలో ఇటీవల వార్తలు నిలుస్తున్న రాజ్యాంగ ప్రకరణలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న చట్టాలపై కానివ్వండి, వార్తలు నిలుస్తున్న చట్టాల్లోని పర్టికులర్ సెక్షన్ ఏదైనా వివాదం ద్వారా కానివ్వండి వార్తలు నిలిస్తే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. పోటీ పరీక్షలో తరచూ ఈ అంశాలపైన ప్రశ్న అడుగుతున్నారు. ఎగ్జాంపుల్, ఇటీవల తరచూ వార్తలు నిలిచిన ఒక చట్టం ఐటీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A చాలా ఇంపార్టెంట్. ఒక సెక్షన్ వార్తలు నిలిచింది. ఎందుకు? జాతీయ భద్రత లేదా దేశ భద్రత దృష్ట్యా చైనాకి సంబంధించిన యాప్ల పైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. సో పోటీ పరీక్షలో ఎలా ప్రశ్న అడుగుతారు? ఇటీవల దేశ భద్రత దృష్ట్యా లేదా జాతీయ భద్రత దృష్ట్యా చైనాకి సంబంధించిన యాప్ల పైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఏ చట్టాన్ని, ఏ సెక్షన్ని అనుసరించి అంటారు? ఐటీ యాక్ట్ సెక్షన్ 69A 2000, ఆ చట్టం 2000కి సంబంధించింది. ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ వార్తలు నిలుస్తున్న ప్రత్యేక చట్టాలు ఇటీవల చూసాం. వివిధ వర్గాలకి సంబంధించిన చట్టాలు, దివ్యాంగులకి సంబంధించిన చట్టాలు కానివ్వండి, ట్రాన్స్జెండర్లకి సంబంధించిన చట్టాలు కానివ్వండి. సో ట్రాన్స్జెండర్కి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తుంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2000 మరియు కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి, NCC యాక్ట్ 1948 కానివ్వండి. ఇలాంటి వాటిపైన ఏ అంశాలైతే మనం చర్చించుకున్నామో, ఏ రాజ్యాంగ నిబంధనల గురించి అయితే మనం చర్చించుకుంటున్నామో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఆర్టికల్ 224A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వార్తలు నిలిచింది. అసలు ఎందుకు వార్తలు నిలిచింది? ఆర్టికల్ 224A ఏం చెప్తుంది తెలుసుకునే ముందు ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం. సో దేశంలోని హైకోర్ట్స్ ఉంటాయి కదా. సో దేశంలో ఉన్న మొత్తం హైకోర్టుల పరిధిలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 5 లక్షల కేసుల పైచిలుకు. 5 లక్షలకు పైగా కేసులు దేశంలోని హైకోర్టుల పరిధిలో పెండింగ్ దశలో ఉన్నాయి. అంటే విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం విచారణకి కూడా నోచుకొని కేసులు అన్నట్టు. సో ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉండేసరికి ఈ కేసులను విచారణ చేయడానికి కానివ్వండి, తీర్పును వెలువడించడానికి కానివ్వండి న్యాయమూర్తులు మాత్రం తగిన సంఖ్యలో లేరు. సో న్యాయమూర్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఇంత పెద్ద ఎత్తున కేసులు, పెండింగ్ కేసులను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు దేశంలోని హైకోర్టులకు ఏం ఆదేశాలు జారీ చేసింది అంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 224A. సో 224A రాజ్యాంగంకి సంబంధించి ఏం చెప్తుంది అంటే, అడాక్ జడ్జిలను నియమించుకోవచ్చు. అడహాక్ జడ్జిలను నియమించుకోవచ్చు. అడహాక్ అంటే ఏంటి? సో నెససరీ, యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవచ్చు. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ 224A. సో ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులకు ఏం చెప్తుంది అంటే, సో హైకోర్టుల పరిధిలో ఎవరైతే ఇటీవల కాలంలో పదవీ విరమణతో వార్తలు నిలిచారో, ఎవరైతే పదవీ విరమణ పొందారో జడ్జిలు, న్యాయమూర్తులు ఉంటారో, సో రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వారి ఎక్స్పీరియన్స్ని మనం తీసుకోవాలి. వారందరినీ కూడా తిరిగి కొంతకాలం పాటు నియమించుకోండి. ఆ నియమించిన తర్వాత ఈ పెండింగ్లో ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో వీటిని అన్నిటిని కూడా సత్వరమే వీటిని పరిష్కరించండి అని చెప్పేసి దేశంలోని హైకోర్టులకి సుప్రీంకోర్టు కొంత సమాచారాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 224A ఏం చెప్తుంది? అడాక్ జడ్జిలను నియమించుకోవచ్చు. అడాక్ జడ్జెస్ అంటే ఏంటి? న్యాయమూర్తులు. ఎవరైతే సీనియారిటీ ఆధారంగా ఇటీవల కాలంలో పదవీ కాలం పూర్తయి పదవీ విరమణ పొందిన వారు ఉంటారు, రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు కదా, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని, వారి యొక్క సేవలను తిరిగి తీసుకోవచ్చు అన్నట్టు. సో అలా కొంతకాలం పాటు తాత్కాలిక ప్రాతిపదికన ఈ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు తాత్కాలిక జడ్జిలను నియమించుకోవాలని చూస్తుంది. ఈ యొక్క అంశం వార్తలు నిలిచింది. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన ఆర్టికల్ 224A ఏం చెప్తుంది అంటే, అడహాక్ జడ్జిల నియామకానికి సంబంధించింది. తాత్కాలిక ప్రాతిపదికన లేదా యుద్ధ ప్రాతిపదికన నెససరీ కండిషన్స్లో ప్రస్తుత పరిస్థితిలో తాత్కాలిక జడ్జిలను నియమించుకునే ఒక వెలుసుబాటు అనేది మనకు ఇవ్వడం జరిగింది రాజ్యాంగం. అందులో భాగంగా రిటైర్డ్ జడ్జిల వైపు చూస్తుంది సుప్రీంకోర్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్,
ఈరోజు సిఎంఐఈ వార్తలు నిలిచింది. సిఎంఐఈ దీని ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, సిఎంఐఈ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో పేర్లోనే ఉంది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఒక సంస్థ. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. వీరు తరచూ కూడా కొన్ని సర్వేలు, కొన్ని రిపోర్ట్స్, నివేదికలు విడుదల చేస్తారు. ఈరోజు భారతదేశంలోని నిరుద్యోగానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగం ప్రస్తుతం దేశంలో ఫిబ్రవరి మాసం వరకు, సో 2021 ఫిబ్రవరి మాసం వరకు దేశంలో ఉన్న నిరుద్యోగ రేట్ ఎంత అంటే 6.9%. అంటే ప్రతి 100 మంది దేశ జనాభాలో 6.9% అంటే 7 మంది అనుకోవచ్చు. 7 నిరుద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సో డిగ్రీ పూర్తయిన వారిని కనుక కన్సిడర్ చేస్తే ప్రస్తుతం దేశంలో పట్టభద్రులు ఎవరైతే ఉంటారో, డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, డిగ్రీ పూర్తయి కూడా ఉద్యోగాన్ని పొందలేకుండా ఎంతమంది ఉన్నారట అంటే దాదాపు 60% మంది. సో దేశంలోని 60% మంది యువత డిగ్రీ పట్టా చేతిలో పట్టుకొని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు. ఏ చిన్న ఉద్యోగమైనా సరే చేయడానికి రెడీగా ఉన్నారంట. అంటే ప్రతి 100లో 60 మంది ఎవరు డిగ్రీ హోల్డర్స్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 పని హక్కును కల్పిస్తోంది. సో ప్రభుత్వము మనకు పని చేసుకునే సౌకర్యాలను కల్పించాలి, నోటిఫికేషన్ జారీ చేయాలి. అండ్ గడిచిన సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో, గడిచిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ శాతం 6.9% ఫిబ్రవరి మాసానికి కదా 2021, లాస్ట్ ఇయర్ ఎంత ఉండినట్టు అంటే 43.2% ఉండే దేశంలో నిరుద్యోగ సమస్య. కరోనా తీవ్ర విపత్కర పరిస్థితుల కాలంలో మరియు ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది అలాంటి పరిస్థితుల్లో. అండ్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, సో ప్రస్తుతం దేశంలో అత్యధికంగా నిరుద్యోగ సమస్య బారిన పడిన రాష్ట్రం ఏది అంటే, అత్యధికంగా నిరుద్యోగ శాతం, నిరుద్యోగులు కలిగిన రాష్ట్రం ఏది శాతం పరంగా అంటే హర్యానా. ఈ రిపోర్ట్ ఆధారంగా హర్యానా టాప్ ప్లేస్లో ఉంది. హర్యానా, సో హర్యానా రాష్ట్రంలో 26.4% సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో నిరుద్యోగ శాతం హర్యానా పరంగా చూస్తే 26.4, దేశ సగటు ఎంత 6.9%. సో చూడండి హర్యానా నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఈ నివేదిక ఆధారంగా. సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ అత్యధికంగా నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్న శాతం పరంగా చూస్తే ఏ రాష్ట్రం? రాజస్థాన్ 25.5%. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి గోవా 21.1%. సో ఇది ఫిబ్రవరి 2021 సంవత్సరానికి సంబంధించి విడుదల చేశారు సిఎంఐఈ సంస్థ వారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. దేశంలో అత్యధికంగా నిరుద్యోగ శాతం పరంగా ఇటీవల టాప్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రం ఏది అకార్డింగ్ టు సిఎంఐఈ రిపోర్ట్ అంటే హర్యానా. సెకండ్ రాజస్థాన్, థర్డ్ వచ్చేసి గోవా. దేశ సగటు నిరుద్యోగ శాతం ఎంత? 6.9. సో ఉద్యోగ అవకాశాల కోసం చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఈ టాప్ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇస్రో చీఫ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల చాలా రికార్డులు సృష్టించి వార్తలు నిలుస్తుంది. చాలా అంశాలు మనం చర్చించుకుంటున్నాం. ఇటీవల కాలంలో ఇస్రో ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందాలే కానివ్వండి, ఇస్రో మరియు మ్యాప్ మై ఇండియా సంస్థ మధ్య ఒప్పందం చాలా ఇంపార్టెంట్, అది మనం చర్చించుకున్నాం చూడండి ఒకసారి. మరియు ఇస్రో ఆధ్వర్యంలో ప్రైవేట్ స్టార్టప్ సంస్థలకి కూడా ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తున్నారు. మరియు ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నూతన కేంద్రాల గురించి కానివ్వండి, ఇస్రో చైర్మన్ కూడా వార్తలు ఇచ్చారు. ఇటీవల తన యొక్క పదవీ కాలం ముగిసింది, మరొక సంవత్సరం పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. సో అలా ఇస్రోకి సంబంధించి ఈ రోజు ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ఇస్రోకి అండ్ ఫ్రాన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ. సో ఫ్రాన్స్ కి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంటుంది కదా, సో ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సంయుక్తంగా 3వ మిషన్ ని ప్రారంభించబోతున్నాయి. థర్డ్ మిషన్ అంటున్నాను. సో ఇప్పటి వరకే మనకు తెలుసు, మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ తరచూ ప్రశ్న అడుగుతారు. భారత్ ఫ్రాన్స్ కలిసి మెగాట్రోపిక్స్ ని లాంచ్ చేశారు. మెగాట్రోపిక్, సో మెగాట్రోపిక్స్ మీరు వినే ఉంటారు. సో మెగాట్రోపిక్ విషయంలో 2011లో వార్తలు నిలిచాయి ఈ రెండు దేశాలు కూడా. సో మెగాట్రోపిక్స్ లాంచ్ 2011. అండ్ ఆ తర్వాత సరల్ అల్టికా
సరల్ అల్టికా మిషన్ 2013. సో ఈ రోజు 3వ మిషన్ని, సో 2 దేశాలు కలిసి, 2 దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు కలిసి 3వ మిషన్ని, 3వ శాటిలైట్ లాంచ్ని చేయబోతున్నారు అని చెప్పేసి ఈ రోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ శివన్ గారు ప్రకటించడం జరిగింది. సో ఇస్రో మరియు ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ కలిసి 3వ మిషన్ పైన ప్రయోగాలు ప్రారంభించబోతున్నాం అంటున్నారు. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఇస్రోకి సంబంధించి మనం రోహిణి అనే ఒక లాంచ్ వెహికల్ గురించి చూసాం. సో రోహిణి ప్రయోగం విజయవంతమైంది. మరియు ఇస్రో ఆధ్వర్యంలో నూతన లాంచ్ ప్యాడ్ కోసము తూత్తుకుడి పట్టణం వద్ద సర్వే చేస్తున్నారు ఇస్రోకి సంబంధించి. సో ఇస్రోకి సంబంధించిన అన్ని అంశాలు చూడండి. అండ్ PSLV C51 గ్రేటెస్ట్ లాంచ్ లాస్ట్ రీసెంట్ది, దానిపైన ప్రత్యేకంగా చదవండి. ఓకేనా. సో ఇస్రో మరియు ఫ్రాన్స్ మధ్య ఒప్పందం 3rd మిషన్. అంతకుముందు మెగాట్రోపిక్స్ గుర్తుంచుకోండి 2011. ఆ తర్వాత సరల్ మనకి సరల్ అల్టికా ప్రయోగం. ఈ 2 కూడా ఇంపార్టెంట్ ఇస్రోకి మరియు ఫ్రాన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ భారత్ బంగ్లా సంబంధాలు వార్తలు నిలిచాయి. సో భారత్ బంగ్లా సంబంధాలు అంటున్నా. సో భారత్ బంగ్లా సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ఏ దేశంతో అయినా కూడా భారతదేశం విదేశీ సంబంధాలు అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటారు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోని ఆర్టికల్ 51 విదేశీ సంబంధాలు అనేది చెప్తుంది. అంటే భారతదేశం మన దేశ అభివృద్ధి కోసం విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. సో అలా భారత్ బంగ్లాకి సంబంధించి తరచూ చాలా అంశాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బంగ్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన గురించి తరచూ మనం చెప్పుకుంటున్నాం. బంగ్లా పర్యటన అంటున్నాను. సో 26వ తేదీ 27వ తేదీ సో నేటితో ముగుస్తుంది. సో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గారు బంగ్లాదేశ్లో 2 రోజుల పర్యటన దేనికోసం అంటే బంగ్లాదేశ్లో 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సో మార్చ్ 26 చాలా ఇంపార్టెంట్. నేను జరిగిన బంగ్లా స్వాతంత్ర సంబరాల్లో తను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ భారత్కి బంగ్లాకి మధ్య ఉన్న సంబంధాల గురించి చాలా వరకు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటీవల చూడండి భారత్ బంగ్లాకి సంబంధించి ప్రతిష్టాత్మక మైత్రి సేతు వంతెన ప్రారంభమైంది. మైత్రి సేతు వంతెన. సో 2 దేశాలను కలిపే ఒక వంతెన. ఏ ప్రాంతాలను? భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలోని సబ్రూమ్ అనే ప్రాంతాన్ని మరియు బంగ్లాదేశ్లోని రామ్గఢ్ ప్రాంతాన్ని కలుపుతుంది. సో మైత్రి సేతు వంతెన చాలా ఇంపార్టెంట్. 1.9 కిలోమీటర్స్ వంతెన, జస్ట్ స్పాన్ ఆఫ్ మనకి 2 కిలోమీటర్స్ మాత్రమే, కానీ 2 దేశాలను కలుపుతుంది. ఏ నది పైన? ఫెనీ నది పైన. దాని గురించి మనం చూసాము. అట్ ద సేమ్ టైం ఇటీవల బంగ్లా 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇండియాకి కూడా ఇంపార్టెంటే. భారత్ పాకిస్తాన్ పై యుద్ధంలో గెలిచి 50 సంవత్సరాలు. బంగ్లా సైన్యం ఇటీవల మన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏ దేశ త్రివిధ దళాలు మన త్రివిధ దళాలతో కలిసి విన్యాసాలు జరిపారు అంటే బంగ్లాదేశ్కి సంబంధించి. మరియు ఇటీవల భారతదేశము బంగ్లాదేశ్కి రక్షణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని 20 మిలిటరీ హార్సెస్ని గిఫ్ట్గా ఇచ్చింది. అశ్వాలను 20 సైనిక అశ్వాలను గిఫ్ట్గా ఇచ్చింది. మరియు 10 కుక్కలను, జాగిలాలు ఉంటాయి కదా, సో 10 కుక్కలను ఏవైతే ఉంటాయో మైన్స్ డిటెక్షన్ డాగ్స్. మైన్స్ అంటే ఏంటంటే మందు పాత్రలను గుర్తించే కుక్కలు ఉంటాయి కదా, పోలీసు రంగంలో పనిచేసేవి. ఆ డాగ్స్ని బంగ్లాకి గిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకొని 1971 ఇయర్ 2 దేశాలకు కూడా ఇంపార్టెంట్. సో ఇటీవల బంగ్లాదేశ్కి భారత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. మనకి లెగసీ అలోవెట్ 3 అనే హెలికాప్టర్, ప్రత్యేక హెలికాప్టర్. మరియు రిటర్న్ గిఫ్ట్ గా భారత్ ఏం పొందింది? సో F-86 హెలికాప్టర్. సో ఇవన్నీ అంశాలు కూడా మనం ఇటీవల చర్చించుకుంటున్నాం. సో భారత్ బంగ్లా సంబంధాల గురించి ఏ విషయమైనా గుర్తుంచుకోండి. 2 దేశాలకి కూడా 1971 అనేది ఇంపార్టెంట్. భారతదేశం విషయానికి వస్తే 50 సంవత్సరాల విజయం ఏ దేశం పైన? మన దాయాది దేశమైన పాకిస్తాన్ పైన. మరియు బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ అంటే ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ నుండి విముక్తి పొందిన సమయం 1971 ఇందిరాగాంధీ గారి చొరవ కారణంగా. సో నిన్న జరిగిన వేడుకల్లో ఇందిరాగాంధీ గారిని కాదుగా మనకు షేక్ హసీనా గారు, ప్రస్తుతం బంగ్లా ప్రధాని, ప్రశంసించడం జరిగింది. సో ఈ రోజుతో నరేంద్ర మోదీ గారి పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో ఏవైతే విశేష అంశాలు ఉంటాయో అవన్నీ కూడా మనం వార్తలు నిలిస్తే మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ సో మనోజ్ సిన్హా గారు సో జమ్మూ అండ్ కాశ్మీర్
లెఫ్టినెంట్ గవర్నర్, చాలా ఇంపార్టెంట్. ఇటీవల జమ్మూ కాశ్మీర్ కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి మన్సార్ లేక్ తరచూ వార్తలు నిలిచింది. మరియు ఇటీవల జమ్మూ కాశ్మీర్ సంబంధించి చిల్లాయి సీజన్ గురించి మనం చర్చించుకున్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కదా, అసెంబ్లీతో కూడిన ప్రాంతం కదా, సో జమ్మూ కాశ్మీర్లోని ప్రజలందరి కోసం 73 ఆయుష్ మరియు వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి వార్తలు నిలిచారు. ఆయుష్ అండ్ వెల్నెస్ ఎందులో భాగంగా అంటే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా, ఆయుష్మాన్ భారత్, సో వైద్యపరమైన అవసరాలు తీర్చడానికి జమ్మూ కాశ్మీర్ ప్రజల కోసం 73 ఆయుష్, ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి మరియు వెల్నెస్ సెంటర్స్ అంటే క్లినిక్లు, 73 క్లినిక్లు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తం మొత్తంగా కూడా ఆవిష్కరించి ఈరోజు వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. సో 73 ఆయుష్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో భారత్ మాల్దీవ్స్ సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారత్ మాల్దీవ్స్ సంబంధాలు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఆపరేషన్ సంజీవని, కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆపరేషన్ సంజీవని పేరిట భారతదేశము మాల్దీవ్స్ కి మెడిసిన్ సపోర్ట్ చేసింది. హైడ్రాక్సిక్లోరోక్విన్ పంపించారు, ఫుడ్ సపోర్ట్ చేశారు, సో చాలా వరకు ఆర్థిక సాయం చేశారు. అండ్ మిషన్ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, ఇండియన్ ఓషన్ రీజన్ లోని దేశాలకు భారత్ సాయం చేస్తుంది. అందులో మాల్దీవ్స్ కూడా ఉంది. ఇటీవల కాలంలో భారతదేశము లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవ్స్ కి తరచూ ఆర్థిక సాయం చేస్తుంది. ఈ రోజు భారత్ ఆర్థిక సాయంతో మాల్దీవ్స్ ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆవిష్కరణ చేసింది. సో ఫియావతి రెనోవేషన్ ప్రాజెక్ట్, సో ఫియావతి అనేది ఏంటంటే ఒక ప్రత్యేక హౌసెస్, సో ఫియావతి హౌసెస్ ఫర్ వల్నరబుల్ చిల్డ్రన్ అంటే ఏంటంటే దాదాపు మనకి అనాథ పిల్లలు అనుకోవచ్చు. సో వల్నరబుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో దాదాపు 100కు పైగా వల్నరబుల్ చిల్డ్రన్స్ కోసం ప్రత్యేక గృహ నిర్మాణాలు అనుకోవచ్చు. ఫియావతి రెనోవేషన్ కన్స్ట్రక్షన్ కోసం, ప్రాజెక్ట్ కోసం భారత్ ఆర్థిక సాయం చేస్తుంది మాల్దీవ్స్ కి. అందులో భాగంగా 1.9 మిలియన్ మాల్దీవియన్ రూపాయే. సో రూపాయి అంటే ఏంటంటే మాల్దీవ్స్ కరెన్సీ, మనం రూపాయి అంటాం కదా, వాళ్ళు రూపాయే అంటారు. సో 1.9 మిలియన్ మాల్దీవియన్ రూపాయే ఆధారంగా ఇంత పెద్ద మొత్తం ఖర్చులో ఫియావతి రెనోవేషన్ హౌసెస్ ని నిర్మిస్తోంది మాల్దీవ్స్ ప్రభుత్వం. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇటీవల ఫియావతి హౌసెస్ ఫర్ వల్నరబుల్ చిల్డ్రన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన దేశం ఏది అంటే మాల్దీవ్స్. సో హుల్హుమాలే ప్రాంతంలో, హుల్హుమాలా అంటే ఎక్కడ ఉంది? సో మాల్దీవ్స్ లోని ఒక ప్రాంతం, ఒక సిటీ హుల్హుమాలే. సో హుల్హులే ప్రాంతంలో ఈ ప్రత్యేక గృహ నిర్మాణాల బాధ్యత విషయంలో భారత్ ఆర్థిక సాయంతో మాల్దీవ్స్ ఆవిష్కరించి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఇండియా మెడగాస్కర్ సంబంధాలు వార్తలు నిలిచాయి. ఇండియా మెడగాస్కర్ అంటున్నా, చాలా ఇంపార్టెంట్. సో ఇండియా మెడగాస్కర్ కి సంబంధించి పసెక్స్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్యాసేజ్ ఎక్సర్సైజ్. సో పసెక్స్ అనేది భారతదేశం జరిపే నావికా విన్యాసాలు. భారత్ బంగ్లాదేశే కానివ్వండి, ఇటీవల భారత్ బంగ్లాదేశ్ పసెక్స్ చూసాం. అందులో భాగంగా భారతదేశానికి సంబంధించి ఇండియన్ నావల్ షిప్, బంగ్లాదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఇండియన్ నావల్ షిప్ మాంగ్లా పోర్ట్ కి చేరుకుంది. ఆ విషయాన్ని మనం ప్రత్యేకంగా చూసాం. మాంగ్లా పోర్ట్, ఇటీవల వార్తలు నిలిచిన మాంగ్లా పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే బంగ్లాదేశ్ లో ఉంటుంది. సో ఈ రోజు పసెక్స్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఎక్కడ అంటే మడగాస్కర్ లోని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఏ దేశంకైనా చూడండి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే సముద్ర సరిహద్దు కలిగిన దేశాలు ఏవైతే ఉంటాయో ఆ సముద్ర సరిహద్దు, భూ సరిహద్దు నుండి 12 నాటికల్ మైల్స్ వరకు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, ఇండియాకి 3 దిక్కుల కూడా సముద్రం ఉంది. ఇండియా ఈజ్ పెనిన్సులా. ఈ 3 వైపులకు కూడా 12 నాటికల్ మైల్స్ వరకు భారతదేశం పరిపాలనా అధికారులను కలిగి ఉంటుంది. అండ్ 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. సో అలా మడగాస్కర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో భారత్ మడగాస్కర్ మధ్య నావికా విన్యాసాలు వార్తలు నిలిచాయి పసెక్స్ పేరుతో. ఇందులో భారతదేశానికి సంబంధించి ఏ నౌక పార్టిసిపేట్ చేసింది, ఏ ఇండియన్ నావల్ షిప్ అంటే పేరు గుర్తుంచుకోండి, ఐఎన్ఎస్ షార్దుల్. అండ్ మడగాస్కర్ కి సంబంధించి ట్రోజోనా. సో ఇది మడగాస్కర్ నౌక.
ఇది వచ్చేసి శార్దుల్ వచ్చేసి ఇండియన్ నౌక. ఇది ఇండియన్ నేవీకి సంబంధించిందని చెప్పారు కదా. సో నేవీ అంటే ముఖ్యంగా సముద్ర ప్రాంతంలో రక్షణ వ్యవస్థ కోసం పనిచేసేవి. సో అలా ఇండియన్ నేవీకి మాల్దీవియన్ నేవీకి మధ్య జరిగిన ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఈ రోజు వార్తల్లో నిలిచింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నేవల్ షిప్ పేరు ఏంటి అంటే శార్దుల్. ఇందులో పార్టిసిపేట్ చేసిన మాల్దీవ్స్ నౌక పేరు ఏంటి అంటే మనకు ట్రోజోనా. గుర్తుంచుకోండి. సో ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఎక్కడ? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ ప్రాంతంలో, మాల్దీవ్స్ చుట్టుపక్కల ఉండే సముద్ర ప్రాంతంలో రక్షణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఈ రెండు దేశాల నావికా దళాలు కూడా జాయింట్ ఎక్సర్సైజ్ పెసెక్స్ పేరుతో నిర్వహించి ఈరోజు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్, సో ఇండియా పోస్ట్, సో భారత తపాలా శాఖ వారు 5-స్టార్ పోస్టల్ విలేజ్, 5-స్టార్ పోస్టల్ విలేజ్ గా ఒక గ్రామాన్ని గుర్తించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రామం పేరు ఏంటి అంటారు? పెరలి. పెరలి. సో దేశవ్యాప్తంగా కూడా కనీసం 100 గృహ సదుపాయాలు, 100 గృహాలు ఉన్న గ్రామాలు ఏవైతే ఉంటాయో అందులో అత్యాధునిక టెక్నాలజీ ద్వారా టోటల్ డిజిటల్ విధానంలో తపాలా సౌకర్యాలను తీర్చడానికి 5-స్టార్ విలేజ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించిన వారెవరు? ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, భారత తపాలా శాఖ వారు. సో ఇప్పుడు ఈ పెరలి ఎక్కడ ఉంది? గుంటూరు జిల్లా. సో గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలో ఉన్న గ్రామమే పెరలి. సో ఈ గ్రామాన్ని 5-స్టార్ పోస్టల్ విలేజ్ గా ఎవరు గుర్తించారు? ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు. దేశవ్యాప్తంగా చాలా గ్రామాలు గుర్తించారు, అందులో ఒకటిది. సో ఈ గ్రామంలో ఏం చేస్తారంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, సో సేవింగ్స్ అకౌంట్ అంటే మనం పోస్టల్ ఖాతా అంటాము, మరియు సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమం కానివ్వండి, అండ్ బీమా, సో పోస్టల్ బీమా, పోస్టల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అండ్ ప్రధానమంత్రి సురక్ష గురించి కానివ్వండి. సో వీటన్నిటి విషయంలో కూడా డిజిటలైజేషన్ చేస్తారు. సో పెరలి గ్రామంలో దాదాపు కనీసం 100 గృహ సముదాయాల్లో పోస్టల్ సౌకర్యాలన్నింటినీ కూడా డిజిటల్ విధానంలో అమలు చేయబోతున్నారు అన్నట్టు. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లేదా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లేదంటే భారత తపాలా శాఖ వారు తెలుగు రాష్ట్రాల్లోని ఏ గ్రామాన్ని 5-స్టార్ పోస్టల్ విలేజ్ గా గుర్తించడం జరిగింది అంటే పెరలి. ఎక్కడుంది పెరలి? గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం ఉంది. సో పెరలి అనగానే మనకు 5-స్టార్ పోస్టల్ విలేజ్ అని గుర్తుంచుకొని సరిపోతుంది. ఆ గ్రామ పరిధిలో మొత్తం కూడా తపాలా సౌకర్యాలు ఏవైతే ఉంటాయో తపాలా వారి నుండి మనం పొందే సౌకర్యాలన్నీ కూడా డిజిటల్ విధానంలో ఇక పొందుతాం అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ నీలం సాహ్ని గారు. నీలం సాహ్ని గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్, పేరు గుర్తుంచుకోండి. నీలం సాహ్ని గారు సీనియర్ ఐఏఎస్ అధికారి, 1984 క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన నీలం సాహ్ని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా నియమితులై ఈరోజు వార్తలు నిలిచారు. ఇటీవలే నీలం సాహ్ని గారి గురించి మనం చర్చించుకున్న వార్తల్లో వ్యక్తుల్లో ఏ విషయానికి సంబంధించి అంటే విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మొట్టమొదటి మహిళా చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన నీలం సాహ్ని గారు ఇటీవలే పదవీ విరమణ పొంది వార్తలు నిలిచారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నీలం సాహ్ని గారిని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారికి తన పేరుని సిఫార్సు చేసింది. ఏ విషయానికి సంబంధించి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నీలం సాహ్ని గారిని నియమించండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారికి సిఫార్సు చేశారు. సో ఈ సిఫార్సును రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదం తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా నియమితులై ఈరోజు నీలం సాహ్ని గారు వార్తలు నిలిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం ఈ మంత్ తో ముగుస్తోంది. ఈ మంత్ 31st తో ముగుస్తోంది. సో తన స్థానంలో రానున్న నూతన ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని గారు నియమితులై ఈరోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. అండ్ రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, వార్తలు నిలిచింది కాబట్టి. సో రాజ్యాంగంలోని ప్రకరణ 243K చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, 243ZA. సో ఆర్టికల్ 243K ఏం చెప్తుంది అంటే
ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలో ఏ నిబంధన చెప్తుంది అంటే ఆర్టికల్ 243K. సో రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క విధులేంటి? ఆ రాష్ట్రానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎగ్జాంపుల్ సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటాయి కదా, అలా రాష్ట్ర పరిధిలో రాష్ట్ర స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించే బాధ్యత ఆర్టికల్ 243K ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రధాన అధికారి ఉంటారు కదా, ఎన్నికల కమిషనర్ అంటారు. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి నూతన ఎన్నికల కమిషనర్ గా ప్రధాన అధికారిగా ఈరోజు నీలం సాహ్ని గారు నియమితులై వార్తలు ఇచ్చారు. 1984 క్యాడర్ ఐఏఎస్ అధికారి గారు. 2018 వరకు కూడా తను సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సిఎస్ గా నియమితులయ్యారు. ఇటీవల పదవీ విరమణ పొందడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని గారు నూతన ఎన్నికల కమిషనర్ గా ఈరోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 243K గుర్తుంచుకోండి. అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. అండ్ నెక్స్ట్, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డి హరిచందన గారు వార్తలు నిలిచారు. డి హరిచందన ఈరోజు చాలా మంది ఐఏఎస్లు వార్తలు నిలిచారు. డి హరిచందన గారు ఐఏఎస్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకి కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డి హరిచందన గారు ఒక పురస్కారాన్ని సాధించి ఈరోజు వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం పేరేంటంటే సోషల్ ఇంపాక్ట్ అవార్డ్. సోషల్ ఇంపాక్ట్ అవార్డ్ అంటున్నాను. ఈ పురస్కారాన్ని ప్రదానం చేసే సంస్థ ఏది అంటారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్. లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అంటే ఇక్కడ ఉంది బ్రిటన్లో. సో లండన్ వేదికగా పనిచేస్తున్న ఒక విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థలో విద్యాభ్యాసం చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. అలా ఎగ్జాంపుల్ ఈ విద్యా సంస్థలో విద్యను అభ్యసించారు హరిచందన గారు. 2005-2006 టైంలో ఈ లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో విద్యను అభ్యసించారు. ప్రస్తుత నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన గారు. సో జిల్లా కలెక్టర్గా ఉన్నారు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి సమాజం పైన తన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ఎలా చేపించారంటే ఇటీవల కాలంలో పర్యావరణ సంబంధిత అంశాలపైన, పర్యావరణ సంరక్షణ విషయంలో ప్రజల్లో అవగాహన తీసుకువచ్చినందుకు ఒక అద్భుతమైన అంశంతో ఈరోజు తను సోషల్ ఇంపాక్ట్ అవార్డు, ఇంపాక్ట్ అంటే ప్రభావం, సో సమాజం పైన ప్రభావం చూపిస్తున్న ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు ఒక పురస్కారాన్ని సాధించారు. ఏ సంస్థ నుండి? లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్. అండ్ గుర్తుంచుకోండి, ఈ పురస్కారాన్ని ఈ సంస్థ ప్రతి వ్యక్తిని కూడా పరిగణలోకి తీసుకొని ఇవ్వదు. ఈ విద్యా సంస్థలో ఎవరైతే విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఉంటారో వారికి మాత్రమే ఈ పురస్కారాన్ని ఇస్తుంది, సమాజం పైన ప్రభావం చూపించే వ్యక్తులను గుర్తించి. చాలా ఇంపార్టెంట్. అలా దాదాపు 1500 మందిని ఈ సంవత్సరం పరిగణలోకి తీసుకున్నారు. అందులో మన నారాయణపేట జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న హరిచందన గారు సోషల్ ఇంపాక్ట్ అవార్డు గెలుచుకొని లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నుండి విద్యను అభ్యసించిన హరిచందన గారు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పర్యావరణ సంబంధిత అంశాన్ని గుర్తుంచుకోండి. సో పర్యావరణం సంబంధించి సంరక్షణ విషయంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు అద్భుతంగా తీసుకువస్తున్నారు. అందులో తను ఈ పురస్కారం గెలిచారు. అండ్ నెక్స్ట్ మరొక ఐఏఎస్ అధికారి, సీనియర్ బ్యూరోక్రాట్, తన పేరేంటంటే కె విజయ్ రాఘవన్ గారు. విజయ్ రాఘవన్ గారు. సో కె విజయ్ రాఘవన్ గారు తను ఓల్డ్ పర్సన్, దాదాపు 2 సంవత్సరాల నుండి కూడా ఒక ప్రముఖ విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఏంటంటే ప్రస్తుతం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీగా ఉన్నారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ అంటున్నా, అడ్వైజరీ టు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారు. సైంటిఫిక్ అంటే సాంకేతిక, సలహాదారు అడ్వైజరీ అంటున్నా. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా 2018 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్నారు, విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక ఉన్నతమైన అధికారి అన్నట్టు. సో అడ్వైజర్, ప్రభుత్వానికి అడ్వైజర్. సో సైంటిఫిక్ అడ్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న కె విజయ్ రాఘవన్ గారు 2018 నుండి ఈ పదవిలో ఉన్నారు. తన యొక్క పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పొడిగిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. తన యొక్క పదవీ కాలం ఈ మంత్తో ముగుస్తుంది. సో అలా మార్చితో ముగుస్తున్న తన పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం అంటే ఏంటి?
ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ టు సెంట్రల్ గవర్నమెంట్గా మరొక సంవత్సరం కూడా విజయ్ రాఘవన్ గారిని చూస్తున్నాం. ఎందుకంటే అద్భుతమైన పనితీరు, అద్భుతమైన నాలెడ్జ్ పర్సన్గా తనకు పేరుంది. యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సెక్రటరీగా కూడా పనిచేశారు. సో సాంకేతిక రంగంలో తనకున్న పరిజ్ఞానము దేశ ప్రభుత్వానికి, మన భారత ప్రభుత్వానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు సంజీవ్ కుమార్ గారు, మరొక ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ గారు. సో చాలామంది ఐఏఎస్ అధికారులు ఈరోజు వార్తలు ఇచ్చారు నూతన నియామకాలకు సంబంధించి. సంజీవ్ కుమార్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి గారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? భారతదేశంలో విమానాశ్రయాలు, విమానాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే తెలుగులో ఏంటంటే పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరున్నారు? హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. హర్దీప్ సింగ్ పూరి గారు ఇంకొక మంత్రిత్వ శాఖకి కూడా మంత్రిగా ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో చాలా ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఈరోజు సంజీవ్ కుమార్ గారిని, సీనియర్ ఐఏఎస్ అధికారిని, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ, అత్యున్నత సంస్థ, విమానాశ్రయాలకు సంబంధించి నియంత్రణ చేసే సంస్థకి చైర్మన్గా నియమిస్తూ వార్తలు నిలిచిండ్రు. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్గా ఈరోజు నియమితులై వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే సంజీవ్ కుమార్ గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి గారు. సో నేరుగా ఎగ్జామ్లో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్ ఎవరు అంటారు? సంజీవ్ కుమార్ గారు సరిపోతుంది. సో ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరొకటి అండ్ నెక్స్ట్ ఐఏఎస్ అధికారులు అంటేనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మరొక పర్సన్ అతిష్ చంద్ర గారు వార్తలు నిలిచారు. అతిష్ చంద్ర. సో అతిష్ చంద్ర గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా కానివ్వండి. ఎగ్జాంపుల్ మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానివ్వండి, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన వ్యక్తి పేరేంటి అంటే సీనియర్ ఐఏఎస్ అధికారి అతిష్ చంద్ర. మరొక నియామకం పేరు గుర్తుంచుకోండి, నేరుగా గుర్తుంచుకోండి. సంజీవ్ కుమార్ గారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, మరియు అతిష్ చంద్ర గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐకి నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ సౌరవ్ గార్గ్. సౌరవ్ గార్గ్ గారు ఈరోజు వార్తలు నిలిచారు. తను కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి. ఈరోజు నూతన సిఇఓగా నియమితులై వార్తలు నిలిచారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ యుఐడిఏఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మనకు భారతదేశంలో ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, సో ఆధార్కి సంబంధించిన అత్యున్నత సంస్థ యుఐడిఏఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి పేరేంటంటే సౌరవ్ గార్గ్ గారు. సో సౌరవ్ అని గుర్తుంచుకోండి, సౌరవ్ గార్గ్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఈరోజు మరొక నియామకంతో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే గారు. ఆశా భోస్లే తన పాటలు కొన్ని వేలల్లో పాటలు పాడారు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సింగరు ఆశా భోస్లే గారిని మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరించింది. మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి విశిష్ట ప్రతిభ చూపించిన వివిధ రంగాల్లోని కళాకారులు ఉంటారు కదా, వారికి మహారాష్ట్ర భూషణ్ అనే పురస్కారాన్ని ఇస్తుంది. మహారాష్ట్ర భూషణ్. సో మహారాష్ట్ర భూషణ్ పురస్కారాన్ని ఏ కమిటీ సిఫార్సు చేస్తుంది, ఏ కమిటీ ఇస్తుంది అంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మనకి ఉద్ధవ్ ఠాక్రే గారు. ఉద్ధవ్ ఠాక్రే గారి ఆధ్వర్యంలోని కమిటీ ఆశా భోస్లే గారికి మహారాష్ట్ర భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. మనందరికీ తెలుసు ఆశా భోస్లే గారు 2000 సంవత్సరంలోనే
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే అంటేనే సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలు. సో మనకి ఇటీవల కాలంలో చూడండి లతా మంగేష్కర్ గారు కానివ్వండి, లతా మంగేష్కర్ గారు కూడా ఈ మహారాష్ట్ర భూషణ్ పురస్కారాన్ని గెలుచుకున్నారు లాస్ట్ ఇయర్. సో ఈ రోజు ఆశా భోస్లే గారు సో ప్రముఖ సింగరు, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొన్ని వేల పాటలు పాడిన సింగరు ఆశా భోస్లే గారిని మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ కేసీ చక్రవర్తి గారు ఆర్బీఐ సో ప్రముఖ ఆర్థికవేత్త, ఫేమస్ ఎకనామిస్ట్, ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం అంటే 2009 నుండి 2014 వరకు విధులు నిర్వర్తించారు. తన పదవీ కాలం ఇంకొక 3 నెలల్లో ముగుస్తుంది అన్న సమయంలో తను రాజీనామా చేశారు. అప్పుడు సంచలనం అయిపోయింది. సో కేసీ చక్రవర్తి గారు ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంటుంది కదా, సో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చాలా సంవత్సరాల పాటు అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆర్థికవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక పరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి గారు ఈరోజు గుండెపోటుతో మరణించి వార్తలు నిలిచారు. హార్ట్ అటాక్తో, సో కార్డియాక్ అరెస్ట్తో ఈరోజు మరణించి వార్తలు నిలిచారు కేసీ చక్రవర్తి. ఇటీవల మరణించిన కేసీ చక్రవర్తి గారు ప్రముఖ ఆర్థికవేత్త. ఏ సంస్థకు డిప్యూటీ గవర్నర్గా విధులు నిర్వర్తించారంటే ఆర్బీఐకి సంబంధించి. ఎలా అయినా అడగవచ్చు క్వశ్చన్, సో నేరుగా గుర్తుంచుకోండి టు ద పాయింట్. అండ్ నెక్స్ట్ డెనిస్ ససు ఎంగుసే అని గుర్తుంచుకోండి. ఎంగెసో ఆఫ్రికన్ పేరు యాక్చువల్గా. డెనిస్ సస్సు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ కాంగో సో కాంగో రిపబ్లిక్కి ఎన్నికలు జరిగాయి, అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సో ఆ ప్రజాస్వామ్య పరంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మరొకసారి దేశ అధ్యక్షుడిగా గెలుపొంది సో నూతనంగా 2వసారి దేశ అధ్యక్ష పీఠాన్ని చేదెక్కించుకున్న పర్సన్ పేరేంటి అంటే డెనిస్ సస్సో. సో పేరు గుర్తుంచుకోండి. రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి మరొకసారి దేశ అధ్యక్షుడిగా వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు మనకి సస్సో లేదా డెనిస్ సస్సో. దాదాపు దేశంలో జరిగిన ఎన్నికల్లో 88% ఆఫ్ ద ఓట్ సాధించారంట, మామూలు విషయం కాదు. సో దేశంలో ప్రతి 100 మందిలో 88 మంది తనే అధ్యక్షుడిగా కొనసాగాలని చెప్పేసి వారి యొక్క ఆమోదం తెలపడం జరిగింది. సో అలా రిపబ్లిక్ ఆఫ్ కాంగో నూతన అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన పర్సన్ పేరేంటి ఇటీవల అంటే డెనిస్ సస్సో. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే ప్రముఖ చరిత్ర పుస్తకం వార్తలు నిలిచింది. సో ప్రముఖ చరిత్రకారుడైన నమిత్ అరోరా గారు రచించిన పుస్తకం ఇండియన్స్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్. నాగరికతకు సంబంధించి, భారతదేశ నాగరికతకు సంబంధించిన ఒక పుస్తకము. ప్రముఖ చరిత్రకారుడు మన చరిత్ర ఆధారంగా ఇతివృత్తంగా తీసుకొని ఒక పుస్తకం రూపాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకం పేరేంటంటే ఇండియన్స్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్. ఈ పుస్తకం ఏ పబ్లికేషన్ నుండి వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పెంగ్విన్ పబ్లికేషన్స్. సో పెంగ్విన్ పబ్లికేషన్ అంటేనే చాలా ప్రతిష్టాత్మక పుస్తకం, అదొక్కటి గుర్తుంచుకోండి. సో మనకి పెంగ్విన్ పబ్లికేషన్స్ కానివ్వండి, బ్లూమ్స్బెరీ పబ్లికేషన్ కానివ్వండి, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పబ్లికేషన్స్. సో ప్రముఖ చరిత్రకారుడు భారతీయుడైన నమిత్ అరోరా గారు రచించిన మరొక చరిత్ర పుస్తకం ఇండియన్స్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్ అంటున్నాను. నాగరికత, భారతదేశంలో మారుతున్న పరిస్థితులలో మన నాగరికత ఏ రకంగా పరిణతి చెందుతోంది, ఇలాంటి అంశాల ఆధారంగా రాయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరొక పుస్తకం మహిళలకు సంబంధించి ప్రస్తుతం ఏ రకంగా సపరేషన్ జరుగుతోంది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి అంశాల ఇతివృత్తం ఆధారంగా ఒక పుస్తకం వార్తలు నిలిచింది. జీత్ తైల్ గారు రాసిన పుస్తకం. ఆథర్ పేరు ఏంటంటే జీత్ తైల్. తన ఏంటంటే ప్రముఖ ఆథర్. సో దేశంలో గుర్తింపు పొందిన ఆథర్ జీత్ తైల్ గారు రాసిన పుస్తకం నేమ్స్ ఆఫ్ ద విమెన్. సో పుస్తకం పేరే నేమ్స్ ఆఫ్ ద విమెన్. ఇందులో కీవర్డ్ ఉంది విమెన్. సో విమెన్ రిలేటెడ్ పుస్తకం. సో విమెన్ రిలేటెడ్ పుస్తకం రచించిన వారు ఎవరంటే జీత్ తైల్ గారు. సో జీత్ తైల్ గారు రచించిన పుస్తకం ఈరోజు వార్త నిలిచింది. నేరుగా గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పుస్తకం ఎస్కేప్డ్. సో ఎస్కేప్డ్ అంటున్నాను. ఎస్కేప్డ్ అంటే ఏంటి? తప్పించుకోవడం. ఎస్కేప్ అంటాం కదా, ఎస్కేప్ అంటే ఎక్కడ నుండి తప్పించుకోవడం అన్నట్టు. ఈ ఎస్కేప్డ్ అనే పుస్తకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చర్చించుకున్న 3 పుస్తకాల్లో కూడా ఈ పుస్తకం గురించి ఖచ్చితంగా చూడండి. ఇది కూడా పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. ఎస్కేప్డ్ అనే పుస్తకం యొక్క ఇతివృత్తం ఏంటంటే భారతదేశం నుండి
కొంతమంది ప్రముఖులు ఎవరైతే దేశంలో గుర్తింపున్న ప్రముఖులు ఉంటారో ఇక్కడ ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేసి దేశం నుండి వెళ్ళిపోయి లండన్లో స్థిరపడ్డవారు ఉంటారు కదా. ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా కానివ్వండి, నీరవ్ మోదీ కానివ్వండి, లలిత్ మోదీ గారు కానివ్వండి, ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో దేశంలో ఆర్థిక పరమైన నష్టాన్ని చేసి బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఆర్థిక దోపిడీ చేసేసి దేశం నుండి ఎస్కేప్ అయ్యి లండన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రముఖులు 12 మంది పేర్లను సూచిస్తూ వారి యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఎందుకు దేశాన్ని దోపిడీ చేశారు, ఇలాంటి అంశం, సో ఎందుకు తప్పించుకున్నారు, అన్ని అంశాలను కూడా క్రోడీకరించి ఎస్కేప్డ్ అనే పుస్తకాన్ని రచించిన పర్సన్స్ ఎవరంటే ఇద్దరు పర్సన్ గుర్తుంచుకోండి. దనిష్ ఖాన్ అండ్ రూహీ ఖాన్. దనిష్ ఖాన్, రూహీ ఖాన్ ప్రముఖ జర్నలిస్టులు. సో దేశంలో గుర్తింపు పొందిన ఇద్దరు జర్నలిస్టులకే కదా ఇలాంటి సమాచారాలు తెలిసేది. సో ప్రముఖ జర్నలిస్టు ఒక పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు పెంగ్విన్ పబ్లికేషన్స్ వారి ద్వారా, ఎస్కేప్డ్ అనే పుస్తకం. దీని యొక్క ఇతివృత్తం ఏంటి, 12 మంది ఇండియన్స్ ఎవరైతే ఉంటారో దేశంలో ప్రతిష్టాత్మకంగా గుర్తింపు పొందిన ఇండియన్స్, ఆ గుర్తింపు ఆధారంగా వాళ్ళు బ్యాంకుల నుండి రుణాలు ఎలా తీసుకున్నారు, ఆ తర్వాత ఇవి రుణాలు చెల్లించకుండా దేశంలో ఆర్థిక దివాలా తీసేటట్టు ఏ రకంగా పరిస్థితులు తీసుకొచ్చారో, ఆ డబ్బులను తీసుకొని ఏ రకంగా దేశం నుండి వెళ్ళిపోయి లండన్లో స్థిరపడ్డారు. ఇదే అంశం గుర్తుంచుకోండి. సో ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యూగిటివ్స్ అంటున్నాను. ఫ్యూగిటివ్స్ అంటే లండన్లో ఉన్నారు, ఇండియా నుండి వెళ్ళిపోయిన వారు. సో ఫ్యూగిటివ్స్ ఇన్ లండన్ ఆధారంగా ఒక పుస్తకం వార్తలో నిలిచింది. ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన పుస్తకాలు మరియు వార్తలో నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.